రోజు పరగడగా భావించినట్టయితే అంతగా దేశం నష్టపోతుంది, దేశ భవిష్యత్తు నష్టపోతుంది. అగ్నివీర్ స్కీమ్ వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది అంటున్నారు. కాదు, రిక్రూట్మెంట్ ఆర్మీలో లేకపోతే వాటిలో చేయకపోవడం వల్ల, చాలా నింపకపోవడం వల్ల, అగ్నివీర్లో కొద్దిమందికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల లేదు. ఇది పూర్తిగా తప్పు వాదన. భరత్, ఏమైందంటే ప్రభుత్వం నిజంగా చేయాల్సిన పని అన్ని పార్టీలు కలిసి కూర్చుని సైనిక దళాలకు కూడా మిగతా ప్రభుత్వోద్యోగులకు లాగానే ఈ కొత్త పెన్షన్ పద్ధతి తీసుకురావాలి, కంట్రిబ్యూటరీ పెన్షన్ పద్ధతి తీసుకురావాలి. దానికి ప్రభుత్వం కొంచెం తటపట ఇస్తూ ఏం చేశారంటే, ఈ పెన్షన్ అవసరం లేకుండా 15 ఏళ్లు లేకుండా 5 ఏళ్లు మాత్రమే వాళ్ళు గనక ఉద్యోగంలో ఉన్నట్టయితే పెన్షన్ అవసరం ఉండదు. దానికోసం డబ్బులు కావాలంటే వాళ్ళు 10-15 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చేద్దాం వాళ్ళు స్థిరపడడం కోసం, ఆర్మీ నుంచి బయటకు వెళ్ళాక. అందుకోసం చెప్పి అగ్నివీర్ ఏర్పాటు చేశారు. అంటే పెన్షన్ పద్ధతిని సవరించలేకపోవటం చేత దానికి ప్రత్యామ్నాయంగా అగ్నివీర్ వచ్చింది. కానీ అగ్నివీర్ వల్ల పెన్షన్ సమస్య రాలా, పెన్షన్ సమస్య వల్ల అగ్నివీర్ వచ్చింది. నిజాయితీ అనే పరిష్కారం ఏమిటంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ ని జవాన్లకు కూడా వర్తింపు చేయటం, ఈ దేశంలో సైనిక దళాలకు వర్తింపు చేయటం. అలా చేయకపోయినట్లయితే దేశ రక్షణ కోసం పెట్టే ఖర్చు రక్షణ కోసం వెళ్ళదు, రక్షణ పేరుతో కేవలం మాజీ సైనికుల పెన్షన్ల కోసం వెళ్తుంది ఎక్కువగా. అది దేశానికి మంచిది కాదు. ఓకే, సో ఆ ధైర్యం ఉందా? ఎందుకంటే 1 ర్యాంక్ 1 పెన్షన్ ఇచ్చింది ఇదే గవర్నమెంట్. అట్లా చేసే ధైర్యం ప్రభుత్వాలకు ఉంటుందా? ప్రతిపక్షాలు ఊరుకుంటాయి. ఆల్రెడీ అగ్నివీర్నే ఊరుకోవట్లేదు కదా. ఇప్పుడు మనలో ఎంత విజ్ఞత ఉంటే, పౌర సమాజంలో రాజకీయ పార్టీలు ఎంత ముందు చూపు ఉంటే, మీడియాలో ఎంత నిజాయితీ అని చర్చ జరిగితే ప్రభుత్వాలకు అంత ధైర్యం వస్తుంది. ఉదాహరణకి వాజ్పేయి ప్రభుత్వం చాలా ముందు చూపుతో, ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నది యశ్వంత్ సిన్హా గారు, చాలా ముందు చూపుతో 2004 తర్వాత కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి కొత్త పెన్షన్ పద్ధతి పెట్టారు. ఎందుకని ఆయనకే నష్టం లేదు, ఇది కొనసాగితే ఆయన చనిపోయాడు, 2030 దాకా ఆయన బతుకుంటాడు. కానీ ఒక భవిష్యత్తు పట్ల మమకారంతో ఆయన పనిచేశారు. దాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మరింత కొనసాగించి దేశమంతా విస్తరింపచేసింది. ఒక బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాలు దాన్ని పూర్తిగా అనుసరించినాయి. ఆ రాష్ట్రాలు అనుసరించేందుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇచ్చారు. అంటే ముందు చూపున్న నాయకత్వాలు జాతీయ స్థాయిలో గాని రాష్ట్రాల్లో గాని అన్ని పార్టీల ప్రభుత్వాలు కలిసి వచ్చినాయి. అది విజ్ఞత గల నాయకత్వం. అలా కాకుండా ఈవేళ ఓటు కోసం భవిష్యత్తును నాశనం చేస్తాను, ఈ ప్రజలకు సరిగ్గా అర్థం కాదు కాబట్టి గందరగోళ పరుస్తాను, రేపొద్దున దేశం సర్వనాశనం అయితే నాకేం కావాలని నేను బతికొంటున్నాను అని చెప్పిన భావంతో ఉండే నాయకత్వం, అంతకంటే దారుణ నాయకత్వం ఇంకోటి లేదు. ఇది మన నోటి నుంచి మళ్లీ రావాలి. మీరు గమనిస్తే గత 2 సంవత్సరాలుగా లోక్సత్తా ఉద్యమం గాని నేను గాని ఎన్నోసార్లు చాలా నిర్మోహమాటంగా నిర్భయంగా ఈ మాట చెప్పాం. ఈ దేశంలో ఈ విషయమై గొంతెత్తున్న కొద్ది మందిలో నేను ఒకరిని ప్రజాస్వామ్య పీఠం ఒకటి. దాని ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించకుండా పార్టీల మీద, ప్రధానమంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద బాధ్యత పెడితే లాభం లేదు. మనకు విషయం అర్థమైతే 197 మంది ఈ దేశంలో సామాన్య ప్రజలు, 103 ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు, ఈ పెన్షన్లు పొందేవాళ్ళు. ఈ 97 మంది ప్రయోజనాలని నాశనం చేసి మన దేశంలో డబ్బంతా కూడా మన పన్నులు కట్టే డబ్బులు అత్యధిక భాగంతో జీతాలకే, పెన్షన్లకే ఇచ్చి మన బతుకులు నాశనం చేస్తే మనం మౌనంగా ఉంటే తప్పు మనదవుతుంది. అంచేత మన పౌర సమాజంలో రాజకీయ పార్టీలు నిజాయితీని చర్చ కావాలి, వాస్తవాల ఆధారంగా చర్చ కావాలి. అటు ఉద్యోగుల నిజమైన ప్రయోజనాలనే కాపాడాలి, ఇటు సమాజ భవిష్యత్తుని కాపాడాలి. ప్రభుత్వం అన్నది ప్రజల కోసం కానీ, ప్రజలు అన్నది ప్రభుత్వం కోసం కాదు. ప్రభుత్వోద్యోగులు అన్నది ఈ దేశ ప్రజల సేవల కోసం కానీ, ప్రజలు అన్నది ప్రభుత్వోద్యోగులకు ఊడిగం చేయడం కోసం కాదు. ఈ మౌలికమైన విషయం అర్థం కావాలి. ఈ పార్టీలు ఆ విషయం మర్చిపోయి ప్రభుత్వం అనేది ప్రభుత్వోద్యోగుల కోసం, ప్రజల పన్నులు కట్టేది ప్రభుత్వోద్యోగుల కోసం, ప్రభుత్వంలో నాయకుల, అధికారుల కోసం, వాళ్ళ అహంకారం కోసం అని చెప్పిన భావాన్ని తీసుకొచ్చారు. దాన్ని మనం పూర్తిగా తిరస్కరించాలి. సార్, ఒకటి ఇప్పుడున్న పరిస్థితిలో